నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అల్లు అర్జున్ పై తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు. మరి కాసేపట్లో మీడియా ముందుకు రానున్న బన్నీ. తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండబోవన్న కోమటిరెడ్డి. సందేశాత్మక చిత్రాల టికెట్ రేట్ల పెంపునకే అనుమతి ఇస్తామని వెల్లడి. ఏపీని డోలీ మోతలు లేని రాష్ట్రంగా చేస్తామన్న పవన్. మన్యం ముఖ చిత్రాన్ని మార్చే వరకు విశ్రమించబోనని వ్యాఖ్య. ఆర్జీవీ ఫైబర్ నెట్ ఎండీ సహా 5గురికి నోటీసులు. వ్యూహం అనుచిత లబ్ధి 1,15,00,000 తిరిగివ్వాలన్న ప్రభుత్వం. దీక్షల విరమణ కోసం ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారుల ఏర్పాట్లు. నలభై 43 ఏళ్ల తర్వాత కువైట్ పర్యటనకు భారత ప్రధాని. భవిష్యత్ భాగస్వామ్యానికి మంచి అవకాశం అంటూ వ్యాఖ్య. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయి ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. థియేటర్ బయట అభిమానులు అదుపు చేసే పరిస్థితి లేదని, ఇంటికి వెళ్లిపోవాలని చెప్పినా హీరో వినిపించుకోలేదన్నారు. ఆ తర్వాత పోలీసులు బలవంతంగా పంపాల్సి వచ్చిందని, అప్పుడు కూడా ఆయన ఓపెన్ టాప్ కారులో చేతులు ఊపుతూ ర్యాలీ తరహాలో ఇంటికి వెళ్లడమేంటని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి ముఖ్యమన్న రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలైనా ఇంకొకరైనా చట్టబద్దంగా కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు. పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అధ్యక్ష. ఎప్పుడైతే అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే, అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట్ల బలాలా సాబ్కే కాన్స్టిట్యున్సీకి ఓటరేవులో నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ
ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ను కిమ్స్ హాస్పిటల్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పుడప్పుడు జ్వరం వస్తుందని, నిన్నటి కంటే ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి టికెట్ల రేట్ల పెంపుపై సమీక్షించి అనుమతిస్తామని వెల్లడించారు. అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ వైద్య బిల్లులు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. డోలీ మోతలు లేని రాష్ట్రం దిశగా ముందుకెళ్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆధునిక సమాజంలోనూ డోలీ కట్టి నలుగురు మోయడం బాధాకరమన్న పవన్ గిరిజనుల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువులో పర్యటించిన పవన్ కళ్యాణ్ 100 కిలోమీటర్ల మేర 120 రోడ్లకు శంకుస్థాపన చేశారు. కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మన్యం ప్రాంతంలో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్న పంటలకు మార్కెటింగ్ అవకాశం కల్పిస్తామన్న పవన్ పర్యాటక పరంగానూ అభివృద్ది చేస్తామన్నారు. గంజాయి నివారణకు అందరూ చేతులు కలపాలన్న ఉప ముఖ్యమంత్రి జీవితాలను బలి చేసుకోవద్దని యువతకు సూచించారు. గంజాయి నివారణకు అల్లూరు జిల్లా పోలీసులు తీసుకొచ్చిన స్వచ్ఛ సంకల్పం పోస్టర్ను విడుదల చేశారు. జీవో 3ను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎందుకు నడిచాం, ఎందుకు పైకెక్కాం అంటే డోలి పట్టుకొని నలుగురు డోలి పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్ కనీసం ఇన్ని గ్రామాలు ఉన్నాయి, 4,612 పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 2,000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. వీటికి మనం ఏం చేయగలం అంటే బడ్జెట్ ఎంత అని అడిగారు ఆ రోజున మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు. అడిగినప్పుడు ఒకటే చెప్పారు, కనీసం 2,869 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ గ్రామాలన్నీ కలపడానికి. కానీ లబ్ధి చేకూరేది మటు చాలా తక్కువ మందికి. ప్రజలు చిక్కగా ఒక చోట ఉండరు కాబట్టి. అయినా కానీ ఆయన ఏం చెప్పారంటే కనీసం మనం ముందు వీటితో ప్రారంభిద్దాం, తర్వాత ఒక్కొక్క విడతగా ఒక్కొక్క సంవత్సరానికి 350 కోట్ల చొప్పున దీనికి పెట్టుబడి పెడదాం. అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బుని ఇక్కడే ఖర్చు పెట్టిపోతున్నాం. గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి, దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుతుంది. మీరు కనుక టూరిజం ని కనుక మీరు అప్లై చేసుకుంటే ఎవరైనా బయట వాళ్ళు వస్తే 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. సో మీకు గంజాయి అనేది ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నాను. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటైర్ అవ్వను. మీరు సంతోషంగా ఉండాలి. మీరు
రైతుల సాయంతో సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందన్నారు. కూటమి పార్టీల ఐక్యతకు రైతులు పూర్తి స్థాయిలో మద్దతు పలికారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ మరి ఏదైతే బలైపోయినటువంటి పరిస్థితి వాటన్నిటి నుంచి కూడా అధిగమించి రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించాలి, వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతోటే సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు 6 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి అన్నదాతలు అఖండమైనటువంటి విజయం అన్నదాతలకు అందించినటువంటి పరిస్థితి. మరి నామినేషన్ వేయడానికి కానీ వారిని బలపరచడానికి కూడా గ్రామాలలో ఆ యొక్క జగన్ తరపున ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు అని అంటే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక చెంప దెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆశయం ఏదైతే ఉందో అది ఈ యొక్క సాగునీటి సంఘాల ద్వారా నెరవేరుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యూహం సినిమాకు గత ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ది పొందటంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి ₹1,15,00,000 మేర అనుచితంగా లబ్ది పొందారంటూ రామ్ గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాలతో నోటీసులు ఇచ్చారు. ఆనాటి ఫైబర్ నెట్ ఎండీ సహా 5గురికి కూడా నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ది పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం డబ్బులు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాకు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా రామ్ గోపాల్ వర్మతో ఒప్పందం చేసుకున్నారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. సినిమాకు కేవలం 1863 వ్యూస్ వచ్చాయని, అయితే ఒక్కో వ్యూకు ₹11,000 చొప్పున నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని వివరించారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీసు ఇచ్చామని జీవీ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాన్ని అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని మంత్రుల కమిటీకి సూచించింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో గుమ్మడి సంధ్యారాణి, అనిత సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్ గా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఈ పథకంపై నిర్ణయం తీసుకునేందుకు వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీకి సూచించింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మర నాగేపల్లిలో విషాదం నింపింది. కుమ్మర నాగేపల్లికి చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా మడకశిర మండలం బుళ్ల సముద్రం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న టెంపో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. టెంపో వాహనంలో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికుల సహాయంతో మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 7గురిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. మిగిలిన 3 పరిస్థితి నిలకడగా ఉండటంతో మడకశిర ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. మృతులు రత్నమ్మ, మనోజ్, ప్రేమ్ కుమార్, అథర్వగా గుర్తించారు. 4 మరణంతో కుమ్మర నాగేపల్లిలో విషాదం అలముకుంది. మడకశిర ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రమాదంపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 12 గంటలు తూర్పు ఈశాన్య దిశలో కదిలే సూచనలున్నట్లు వెల్లడించింది. క్రమంగా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేని వానలకు పొలాలు నీట మునిగాయి. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జోరు వర్షాలకు వరికుప్పలు తడిసిపోయాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని
వాతావరణ విభాగం తెలిపింది. వర్షాలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని జిల్లాల పరిస్థితులపై ఆరా తీశారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగిన చోట సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భవానీ మాలధారులతో విజయవాడ ఇంద్రకీలాద్రి కోలాహలంగా మారింది. హోమగుండాల్లో ఇరుముడులు వేసి భక్తులు దీక్ష విరమిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 6 లక్షల మంది భవానీ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే దీక్షల విరమణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వినాయక మండపం నుంచి దుర్గగుడి వరకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మార్గ మధ్యలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. ప్రభుత్వ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హెర్మల్ నుంచి వచ్చాం భవాని. అమ్మవారి దర్శనం సూపర్గా ఉంది. ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలు బాగానే చేశారు. దర్శనం మటుగా ఫ్రీగా బాగా మంచిగా జరిగింది. దర్శనం ఎప్పుడు ఇలాగా జరగలేదు, అలాగా బాగా జరిగింది. బాగుంది భవాని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే భక్తులు మాత్రం బాగానే వస్తున్నారు. అందరూ కలిసి పోలీసులు అయితే ఇప్పుడు నిమిషం సెకండ్ బాగానే అన్నీ చూసుకుంటున్నారు. అటు వచ్చేసి మామూలుగా దర్శనం కూడా బాగా జరుగుతుంది. అందరికి ఎవరికి ఇబ్బంది లేదు. భక్తులు అందరూ బాగానే వస్తున్నారు. అందరూ ఎవరిని అడిగినా కానీ బాగా జరుగుతుందని చెప్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల కోసం కృష్ణానదిలో 3 ఘాట్లలో స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది సిబ్బందితో పారిశుధ్య పనులు జరుగుతున్నాయి. ఉదయం 6:30కు అమ్మవారి దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా షెడ్యూల్ నిర్ణయించారు. ఆదివారం నుంచి వేకువజామున 3 గంటలకే దర్శనాలు ప్రారంభమవుతాయి. దీక్షల విరమణ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భవానీ దీక్షల విరమణ దృష్ట్యా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనానికి అవకాశం కల్పించారు. ఆహార పంపిణీ చేస్తున్నారు. శానిటేషన్ సంబంధించి దాదాపుగా 8 పాయింట్లో 150 మొబైల్ టాయిలెట్స్ పెట్టడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఎంప్లాయీస్ పెట్టేసి అమ్యూనిటీ సెక్రటరీని కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. 3 షిఫ్ట్లో కూడా ఎటు పరిస్థితుల్లో వాటర్ అయినా లేదా అలాగనే అక్కడ టాయిలెట్లో ఉన్న హైజీన్ ఇష్యూ అయినా మనము అవ్వకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలకు వస్తే దాదాపుగా 10 లక్షల బాటిల్స్ అలాగే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మాకు ముఖ్యంగా ఛాలెంజ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రెడ్ క్లాత్స్ ఏముందో భవానీ విరమణ చేసిన తర్వాత గార్డ్స్లో రెడ్ క్లాత్ వేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 మంది వర్కర్స్ని ఎంగేజ్ చేస్తూ మనకి ట్రాలీ కూడా ఉంది. దాని ద్వారా మనము రెడ్ క్లాత్ని కూడా టైమ్లీ మూవ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా కార్పొరేషన్ సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని ఉన్న ప్రతి చోట మనం వినియోగిస్తూ పోతున్నాం. ఈసారి విరివిగా డ్రోన్ల వినియోగం చేస్తున్నాము. డ్రోన్స్ ఎగరేసి ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఒక ఎత్తు అయితే, ట్రాఫిక్ గురించి అస్త్రం అలర్ట్స్ ఉపయోగించుకోవడం, చిల్డ్రన్ తప్పిపోకుండా ట్యాక్స్ కట్టించడము, భవానీల కౌంట్ ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము, ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఇంద్రకీలాద్రి అరుణవర్ణం సంతరించుకుంది. 25వ తేదీ వరకు ఇదే కోలాహలం కొనసాగనుంది. 2 రోజుల పర్యటన కోసం కువైట్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనను స్వాగతించిన ప్రవాస భారతీయులను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం
101 ఏళ్ల మంగళసేన్ హండా అనే మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని కలిశారు. మంగళసేన్ హండాను కలవాలంటూ ఎక్స్ వేదికగా ఆయన మనవరాలు చేసిన అభ్యర్థనను మోదీ అంగీకరించారు. కువైట్ కు చేరుకున్న తర్వాత ఆయన ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబార్ అల్ సబా ఆహ్వానం మేరకు వెళ్లినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ భాగస్వామ్యానికి సంబంధించిన రోడ్ మ్యాప్ రూపొందించడానికి ఈ పర్యటన ఓ మంచి అవకాశం అన్నారు. కువైట్తో తరతరాలుగా కొనసాగుతున్న చారిత్రాత్మక సంబంధం ఎంతో విలువైనదన్నారు. వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యమే కాకుండా పశ్చిమాసియాలో శాంతి భద్రతలు, స్థిరత్వం, శ్రేయస్సును భారత్, కువైట్ కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కువైట్లో భారత ప్రధాని పర్యటించడం 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు ముగిసినందున ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా పోలీసులు పనిచేయాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన ఈశాన్య మండలి 72వ ప్లీనరీలో అమిత్ షా పాల్గొన్నారు. 10 ఏళ్లలో 20 ఒప్పందాల ద్వారా ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పినట్లు చెప్పారు. ఫలితంగా 10,000 మందికి పైగా సాయుధ మిలిటెంట్లు లొంగిపోయినట్లు తెలిపారు. పోలీసులు 4 దశాబ్దాల పాటు పోరాడి ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లకు ముగింపు పలికినట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలో ప్రజలకు న్యాయం జరిగేలా పోలీసుల పనితీరు ఉండాలని అమిత్ షా సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్ కనెక్టివిటీ కోసం కేంద్రం 81,000 కోట్లు, రోడ్ కనెక్టివిటీ కోసం 41,000 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయంపై కేంద్రం దృష్టి సారించినట్లు అమిత్ షా వెల్లడించారు. सुरक्षा के क्षेत्र में हमने मल्टी डायमेंशनल अप्रोच यहां पर अपनाया है. हर राज्य की एक विशिष्ट रणनीति बनाकर हम 10 साल में आगे बढ़े और इसका परिणाम है कि पुलिस, आर्मी, असम राइफल और केंद्रीय पुलिस बल इस सब ने इकट्ठा मिलकर यहां पर एक बहुत अच्छी व्यवस्था करने में सफलता पाई है, जिसके चलते हिंसक घटनाओं में 31% कमी और नागरिकों की मृत्यु में 86% की कमी ये 10 साल में हमने सिद्ध की है. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై విధిస్తున్న పన్ను తగ్గించే నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసిందని అధికారులు తెలిపారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపుపై మరిన్ని సాంకేతిక అంశాలను పరిష్కరించాల్సి ఉందన్నారు. మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. గ్రూప్, వ్యక్తిగత, సీనియర్ సిటిజన్ల బీమా పాలసీలపై జీఎస్టీ తగ్గించే అంశంలో మంత్రుల కమిటీ మరో సమావేశం జరగాల్సి ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. కొందరు సభ్యులు ఈ అంశంపై మరింత చర్చించాలని చెప్పినట్లు వెల్లడించారు. జనవరిలో సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల కమిటీ జీవిత బీమా పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించాలని నవంబర్లో జరిగిన సమావేశంలో అంగీకారానికి వచ్చింది. అలాగే సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంను కూడా పన్ను నుంచి మినహాయించాలని ప్రతిపాదించారు. సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు 5 లక్షల వరకు కవరేజీ ఉండే ఆరోగ్య బీమా పాలసీలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పాలసీకు చెల్లించే ప్రీమియంపై 18% జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ముందు మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కష్టాలు మరింత పెరగనున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను విచారణ చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈడీకి అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. సెప్టెంబర్లో ఆయన బెయిల్పై విడుదలయ్యారు. కోర్టుకు సమర్పించిన చివరి అభియోగ పత్రంలో కేజ్రీవాల్తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్లను ఈడీ చేర్చింది. మరోవైపు కేజ్రీవాల్ ను విచారణ చేసేందుకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చారన్న వార్తలను ఆప్ ఖండించింది. ఈడీ అసత్యాలను ప్రచారం చేస్తుందని మండిపడింది. ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చి ఉంటే ఆ కాపీ తమకు ఇవ్వాలని ఆప్ డిమాండ్ చేసింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌటాలా అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. చౌటాలా సొంత జిల్లా సిర్సాలోని వ్యవసాయ క్షేత్రం తేజాఖేడాలో అంత్యక్రియలను నిర్వహించారు. ఓంప్రకాష్ కు ప్రజలు, ప్రముఖులు కడపటి వీడ్కోలు పలికారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ దంపతులు చౌటాలా పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఓంప్రకాష్ చౌటాలా కుమారుడు అభయ్ సింగ్ చౌటాలాను పరామర్శించి ధన్కడ్ ఆయనకు ధైర్యం చెప్పారు. రైతు సమస్యలు, గ్రామాల అభివృద్ది గురించి చౌటాలా ఎప్పుడూ ప్రస్తావిస్తూ
వస్తుండేవారని ధన్కడ్ గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, శిరోమణి అకాలీదళ నాయకుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తదితరులు చౌటాలా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. చౌటాలా అంత్యక్రియల్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఓంప్రకాష్ చౌటాలా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హర్యానా ప్రభుత్వ అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు నిర్వహించారు. కంటైనర్ ట్రక్ కారు మీద పడి కారులో ప్రయాణిస్తున్న 6 ప్రయాణికులు మృతి చెందిన ఘటన బెంగళూరు శివారులో జరిగింది. భారీ లోడ్తో వెళ్తున్న కంటైనర్ తలకెరే సమీపంలో నందిని సంస్థకు చెందిన ట్యాంకర్ను ఢీకొని ఒక్కసారిగా ఒరిగింది. ట్యాంకర్ బోల్తా పడగా పక్కగా వెళ్తున్న కారుపై కంటైనర్ ట్రక్ పడిపోయింది. కారు నుజ్జునుచ్చైపోయింది. కారులో ఉన్న 6 చనిపోగా వారిలో 2 పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారాంతం కావడంతో ఒక వ్యాపారవేత్త కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నుంచి తుముకూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా 48వ జాతీయ రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుకు అడ్డంగా కారుపై పడిపోయిన కంటైనర్ను భారీ క్రేన్ల సాయంతో తొలగించి మృతదేహాలను నేలమంగళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనాలను తొలగించి ట్రాఫిక్ పునరుద్దరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వ్యోమగాముల శిక్షణ, అంతరిక్ష పరిశోధన, ప్రయోగాల్లో సహకారం కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈఎస్ఏ సదుపాయాలను వినియోగించుకునేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల కోసమే ఈఎస్ఏతో భాగస్వామ్యులుగా చేరుతున్నట్లు వివరించింది. భవిష్యత్తులో ప్రయోగించే ఆక్సియోమ్ 4 మిషన్ పురోగతిపై చైర్మన్ సోమనాథ్, ఈఎస్ఏ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని ఇస్రో పేర్కొంది. ఆక్సియోమ్ 4లో భారత్, ఈఎస్ఏ వ్యోమగాములు క్రూ సభ్యులుగా ఉంటారు. ఐఎస్ఎస్లో భారత ప్రధాన పరిశోధకులు చేయనున్న కొన్ని ప్రయోగాలను వీరు సమన్వయం చేసుకుంటారు. అంతరిక్షంలో మానవ సహిత యాత్రల కోసం ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ను రూపొందించామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. తాజా ఒప్పందం 2 సంస్థల మధ్య బలమైన సహకారానికి పునాది వేసిందని ఐరోపా అంతరిక్ష సంస్థ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ పేర్కొన్నారు.